అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, చాలా వరకు మనం ఇప్పటి వివాహాల సంగతిని పక్కన పెడితే ఇంతకు ముందు వివాహాలు అయితే ఖచ్చితంగా అమ్మాయికి అబ్బాయికి ఇంత వయస్సు ఖచ్చితంగా గ్యాప్ అనేది ఉండాలి అని చెప్పి ఈ వివాహ వ్యవస్థలో కొన్ని విధానాలు ఉండేవి. అసలు ఎందుకని ఇంతే వయస్సు ఉండాలి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసము అనే ఒక విధానాన్ని తీసుకొచ్చారు. అది ఖచ్చితంగా పాటించే వాళ్ళు కూడా, అమ్మాయికి అబ్బాయికి ఇంత ఖచ్చితంగా ఏజ్ గ్యాప్ ఉంటేనే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని. ఏజ్ గ్యాప్ వల్ల లైఫ్ బాగుండడం బాగుండకపోవటం అనేది కూడా ఉంటుందా? అసలు ఎందుకు ఇలా పెట్టారు? దాని గురించి తెలియజేయండి. నిజంగా ఎందుకు మన పెద్దవాళ్ళు ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు అంటే అందులో నిగూఢమైన ఒక అర్థం అనేది ఉంటుంది, ఒక భావం అనేది ఉంటుంది అక్కడ. ఇప్పుడు చూడండి, ఒక 20 ఏళ్ల కిందటి వరకు ఒక 4-5 ఏళ్ళు, 10-15 ఏళ్ల వయసు తేడా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సంవత్సరము 2-3 నెలలు ఈ వయస్సు తేడాతో పెళ్లి చేసుకుంటున్నారు. సేమ్ ఏజ్ ఉంటుంది అబ్బాయి, ఇంకా ఒక 2-3 నెలలు అమ్మాయి పెద్దగా ఉండటం కూడా చూస్తూ ఉంటాం. కానీ అప్పుడు వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఎంత దాంపత్య జీవితాన్ని ఎంత సంతోషంగా గడిపారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అసలు మామూలుగా అంటే నా అనుభవం ఏంటిది అంటే, తల్లి గర్భంలో కూడా ఒక అబ్బాయి అయితే, మగ శిశువు అయితే అబ్బాయి అవయవాలు తయారవ్వటానికి సమయం పడుతుంది. అమ్మాయికి అబ్బాయి కంటే ఒక 2 వారాల ముందే తయారవుతాయి ప్రతి అవయవము కూడా. మహిళే మామూలుగా శక్తివంతురాలు. మనం గమనిస్తే చూడండి, భార్య చనిపోయిన ఒక పురుషుడు ఉన్న ఇంట్లో, పిల్లలు తన తల్లిదండ్రులు ఉన్న ఇల్లు చూస్తే మనము, అలాగే భర్త చనిపోయిన మహిళ ఉన్న ఇల్లు చూస్తే మనకి తేడా కనిపిస్తుంది. తను శక్తివంతురాలు ఎలా అంటే ఇంటిని ఉద్ధరిస్తుంది, తను వెళ్ళి బయటికి వెళ్ళి తను కడుపు నింపుకోవటానికి ఏదో వ్యాపారం చేసి సంపాదిస్తుంది. పురుషుడు బయట వెళ్ళి సంపాదిస్తాడు, కానీ ఇంటికి వచ్చేవరకు తనకి ఏమీ తెలియదు. అసలు ఒకప్పుడు కాలమన్న నెలసరి వస్తే మహిళ పక్కకి ఉంటే పురుషులు వంట చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి పప్పుకి పంచదారకి తేడా కూడా రావట్లేదు, వాళ్ళకి తెలియదు, అసలు వంటింట్లోకి రావట్లేదు. మరి ఎందుకు ఈ వయస్సుకి అమ్మాయికి అబ్బాయికి ఇంత తేడాతో ఖచ్చితంగా చేసేవాళ్ళు అంటే, మహిళ ఎంత శక్తివంతురాలో జ్ఞానవంతురాలు కూడా. పురుషుడి కంటే వయసులో చిన్నదైనా కూడా తనకంటే తను ఎక్కువగా దూరం ఆలోచన చేస్తుంది. ఒక కుటుంబాన్ని మొత్తాన్ని కూడా తను ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు తీసుకొస్తే బాగుంటుంది, ఏ సమయానికి ఏది చెయ్యాలి అనేది ఒక స్త్రీకి తెలుస్తుంది, కానీ పురుషుడికి తెలియదు. అలాగే ఎందుకు ఈ వయసు అంటే, మహిళ చనిపోయింది అనుకో, ఈక్వల్ ఏజో పెద్దదో చేసుకుంటే చనిపోతే మగవాడు ఇంటిని తీసుకురాలేడు అభివృద్ధిలోకి. అదే భర్త పెద్దవాడై భర్త చనిపోయినా కూడా మహిళ తీసుకొస్తుందన్న అర్థం ఒకటైతే, ఇక్కడ తను శక్తివంతంగా చేసుకొస్తుంది అనేది. ఇక్కడ ఏ కుటుంబానికైనా, ఒక గృహానికి అధిపతి పురుషుడు. ఆ పురుషుడు ఆధీనంలోనే జరుగుద్ది. ఎప్పుడైనా చాలా మందికి కోపం రావచ్చు నేను అనే మాట, ఆడదాని పెత్తనం బోడ పెత్తనం అంటారు. అంటే ఆడవాళ్ళు పెత్తనం చేసే ఇండ్లు అనేవి కొంచెం అభివృద్ధిలోకి రావు. నేను గమనించింది కూడా ఇదే. రావు ఎందుకని అంటారమ్మా? శక్తివంతురాలే, తెలివివంతురాలే. ఎందుకంటే పురుషుడు లోకాన్ని చూస్తాడు, బయటికి వెళ్తాడు. ఇప్పుడు మహిళలు వెళ్తున్నారులేండి, లోకం చూస్తాడు, లోకం తీరు ఎలా ఉందో తెలుస్తుంది. కాబట్టి ఇంట్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది పురుషుడి మార్గంలో అనుసరిస్తే ఆ కుటుంబం అనేది అభివృద్ధిలోకి తప్పకుండా వస్తుంది. మహిళకి జ్ఞానం ఉంది లేదు అనను. ఎక్కడి జ్ఞానం అంటే, ఎవరు చేసే పని, డాక్టర్ చేసే పని డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేసే పని ఇంజనీర్ చేయాలి. ఇది వాళ్ళు ఇది చేస్తే బాగుండదు. అందుకే అలా పురుషుడి మార్గంలోనే నడవాలి కుటుంబం అనేది. ఇదేం ఊరికే పెట్టలేదు. చాలా ఆడవాళ్ళు ఏంటిది అంటే, కొంత ధనం వస్తూనే దాన్ని ఖర్చు పెట్టేయటం. పురుషుడు అలా కాదు, పిల్లల చదువుకు పెట్టాలి, ఇంటి ఖర్చులు ఎంతున్నాయి, ఇవన్నీ లెక్కేస్తాడు. బయటికి వెళ్తే ఎలా ఉండాలి, లోకం తను బయటికి వెళ్ళి వ్యాపారం చేయటమా, ఉద్యోగం చేయటమా, అలా కొంచెం ఎక్కువగా ఆలోచించి కుటుంబాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనేది తనకుంటది. కాబట్టి పురుషుడి యొక్క ఆధీనంలో కుటుంబం ఉంది అంటే అది
బాగా విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ఒక చిన్న డౌట్ అమ్మా, ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా ఈ డౌట్ వస్తుందని అనుకుంటున్నా. ఇప్పుడు పురుషుడు స్త్రీ అనేది పక్కన పెడితే ఒక్కొక్కరి మెచ్యూరిటీ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకప్పటి కాలంలో అయితే మీరు అన్నట్టు ఆ పురుషుల విధానం ఇలా ఉంటే బాగుంది, కానీ ఇప్పుడు అస్సలు లేదేమో అనిపిస్తుంది. కాబట్టి సిచ్యువేషన్ ని బట్టి వీళ్ళు బ్యాలెన్స్డ్ గా ఉన్నారంటే వీళ్ళు, వీళ్ళు బ్యాలెన్స్డ్ గా ఉన్నారంటే వీళ్ళు చేసుకోవడమే ఉత్తమమేమో ఈ రోజుల్లో అని నా అభిప్రాయం. చూసే వాళ్ళది కూడా అదే అయి ఉంటుంది. అది కూడా నిజమే. ఎందుకంటే ఇప్పుడు పురుషులకి ఏంటిది అంటే వచ్చే ఆదాయం అంటే ఏక్ దిన్ కా సుల్తాన్ అనమాట. వచ్చిన రోజు మనం అంత ఖర్చు పెట్టేయటం అలా ఉంటున్నారు. ఒకటి వ్యసనాలకు ఎక్కువగా బానిసలు అవటం, వృధా ఖర్చులు ఎక్కువగా చేయటం. ఇలా ఉన్నప్పుడు ఎవరో ఒక్కళ్ళన్నా ఇంట్లో భార్య భర్త ఎవరో ఒకళ్ళు పొదుపు చేసే వాళ్ళు ఉండాలి ఇంట్లో. అంటే ఆ ఫైనాన్షియల్ కంట్రోల్ అనేది ఉండాలి ఒకళ్ళ చేతిలోనైనా. కొన్ని ఇళ్లలో ఇద్దరిది ఉంటుంది, ఇద్దరు విపరీతంగా ఖర్చు పెట్టేస్తారు. మళ్ళీ నెల ఆఖరి 20వ తారీఖు వచ్చే వరకు మా బ్యాంకులో బ్యాలెన్స్ లేవు అనటాలు, క్రెడిట్ కార్డ్స్ వాడటాలు నుంచి ఇంకా అలా. కాబట్టి వయస్సు అనేది కనీసం 3 సంవత్సరాలైన వ్యత్యాసంతో పెళ్లి చేసుకుంటే, అమ్మాయి 3 సంవత్సరాలు ఆ పురుషుడి కంటే ఆ అమ్మాయి చిన్నదిగా ఉంటే భర్త అడుగుజాడల్లో నడవాలమ్మా. ఎప్పుడైనా మహిళలు చాలా మంది కోప్పడొచ్చు నన్ను, వజ్రమే కదా, నడివీధిలో పెట్టం కదా, దాన్ని కాపాడుకోవాలి కదా. మహిళ కూడా వజ్రంతో సమానం కాబట్టి కాపాడుకోవాలి. కాబట్టి పురుషుడి ప్రయత్నం పురుషుడు చేస్తాడు. కాబట్టి ఈమె తన పని ఏంటిది, ఎవరి డ్యూటీ వాళ్ళది అనేది వంటింటికి పరిమితం కాదు. శాస్త్రం పెద్ద పీట వేసింది మనకి మహిళలకి. ప్రతి ఒక్కళ్ళు ద్రౌపది, సీత వీళ్ళందరికీ విలువిద్యలో నైపుణ్యత ఉంది. సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధం చేయగలగాలి. మరి అక్కడ మహిళకి అక్కడ ప్రాధాన్యత ఉంది కదా. మనం వంటింటికి ఎలా పరిమితం, అది చేయగలం ఇది చేయగలమని నిరూపిస్తున్నాయి కదా మన పురాణాలు. కాబట్టి ఇక్కడ మనదే పెత్తనం ఉండాలి, మనదే జరగాలి అనేది కాదు. ఇక్కడ తలరాత కూడా ఒకటి ఉంటుంది. పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని నమ్మే దేశంలో మనం ఉన్నాం. పూర్వజన్మలో మనం ఎవరిని ఎవరితో ఆడుకున్నారో తెలియదు, మరో జన్మలో తప్పదు అనుభవించాల్సిందే. ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కటే అని కాదు. ఇక్కడ మనము ఎన్నో రకాలుగా తీసుకుంటేనే ఆ కుటుంబంలో ఆ సందర్భాలు జరిగేది కానీ ఆ కుటుంబంలో నడిచేది కానీ మనకి తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు భార్య చాలా గయాలది ఉంటుంది, చాలా ఇళ్లలో జరుగుతాయి. తనదే జరగాలి, తను చెప్పిందే చేయాలి, తను తిరుగుతా అంటే తిరగాలి, తను ఇంట్లో ఉంటా అంటే ఉండాలి, తను వండితేనే తినాలి లేకపోతే లేదని. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరనేది ఏం కాదు. ఇష్టారాజ్యంగా తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది కూడా నష్టమే. వ్యసనాలకు బానిసైన పురుషుడున్న ఇండ్లు నష్టమే. ఇది మనము అందుకే పూర్వకాలం ఉమ్మడి కుటుంబాలు ఊరికే లేవమ్మా. ఉమ్మడి కుటుంబాలు విలువల్ని నేర్పిస్తాయి మనకి. పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు, ఒక 4 అన్నదమ్ములు కలిసి ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా మెచ్యూర్డ్గా ఉంటారు, చాలా బాగా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళకి గౌరవం ఇస్తారు. ఎందుకు అప్పుడు అవి ఉండేవి కాబట్టి అది అలా నడుస్తూ వచ్చింది. ఇప్పటి పిల్లలకు వరుసలు కూడా తెలియట్లే. వరుసలు తెలియదు. అది పోని పండగ వస్తే, ఒక శుభకార్యం వస్తే అందరూ కలిసి పని చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా వస్తే అబ్బా వస్తే వండి పెట్టాలనే స్థాయికి వచ్చాం. ఎందుకంటే అప్పుడు వచ్చిన వాళ్ళు కలుపుకుని వంటలు చేసేవాళ్ళు, ఎక్కడైనా పడుకునేవాళ్ళు, పరుపులే కావాలి మంచాలు కావాలనే వాళ్ళు కాదు, అలా పిలుచుకునేవాళ్ళు. ఈ రోజు మన పిల్లలు ఎక్కడో చదివి ఉద్యోగాలు చేసే వాళ్ళు వస్తానో భయపడే రోజులు వచ్చాయి. అంటే అందరూ కలిసి పని చేసుకోవటం, కలిసి నడవటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఐకమత్యం లోపించింది. చాలా అసలు లేదు. ఇంకో 10-20 ఏళ్ళు పోతే ఇంకేమీ ఉండదేమో అనిపిస్తుంది. ఆగిపోయింది అది. ఇప్పుడు అందరూ ఒకళ్ళు ఇద్దరిని కంటున్నారు. ఒకళ్ళు అమెరికాలో ఉంటే ఒకళ్ళు, లేకపోతే ఇద్దరు అమెరికాలో ఉంటారు. అసలు ఇంకా వాళ్ళకి హ్యూమన్ వాల్యూస్ తెలియదు, అసలు తెలీదు. మానవ సంబంధాలు అంతే, డబ్బులే. తల్లిదండ్రిని చూడటానికి కూడా వాళ్ళు ఏమిచ్చారు మాకు అని చూస్తున్న రోజులకు దిగజారిపోయాం. కాబట్టి మనం ముందు మానవతా విలువల్ని ఉగ్గుతో పాటు రంగరించి, నేను చెప్పేది ఈ మధ్యకాలంలో హిందూ సమ్మేళనంకి ఒకసారి పిలిచారు నన్ను. వెళితే ముందుగా మనము హిందూ మతాన్ని కాపాడుకునే ముందు మనం ఏదో తప్పు చేసాం కాబట్టి మనం కాపాడుకునే స్టేజ్కి దిగజారిపోయాం. ప్రతి తల్లి పిల్లాడు పుట్టినప్పటి నుంచి మాటలు అర్థం చేసుకునే వయసు నుంచి బొట్టు పెట్టుకోవాలి నాన్న, వాళ్ళకి నమస్కారం చేయాలి నాన్న, నువ్వు ఇది తినాలి, నువ్వే తినాలి, తినగలిగే వయసు నుంచే తినిపియాలి. ఇప్పుడు ఏంటిది, అయ్యో పెద్దగా ఉంటారు, వాళ్ళకి నోట్లో ముద్దలు కలిపి పెడుతున్నారు, కలుపుకొని తినలేరు, సమయం సందర్భం కూడా చూడరు. తల్లి చాలా బిజీగా ఉంటుంది కానీ నువ్వే కలిపి పెట్టాలి. ఇలాంటివి కాదు, పిల్లలకి పనులన్నీ నేర్పించాలి.
మనం చేసే ప్రతి పనిలో వాళ్ళకి భాగం చేస్తే వాళ్ళకి విలువలు తెలుస్తాయి. అవును. అవి మనం చెయ్యట్లేదు. పెద్దవాళ్ళని అయ్యో మా పిల్లలు పని చేసే, మా పిల్లలు ఈరోజు ఇల్లు ఊడ్చుకున్నారు, మా పిల్లలు ఈరోజు వంట చేసుకున్నారు. ఎవరి కోసం చేశారు? అవును. వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నారు. ఊరిని ఉద్ధరించారా, దేశాన్ని ఉద్ధరించారా? అంతే. లేదు కదా. మనము కుటుంబ విలువలతో కూడుకున్న దేశం ఇది. మన దేశాన్ని తీసుకుని, మన విలువల్ని తీసుకుని అందరూ ఆచరిస్తుంటే మనం దిగజారిపోతే ఎలా? అవును. దేశాలు దాటినా, ఖండాలు దాటినా సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు, ఉమ్. భార్యాభర్త విలువల్ని మర్చిపోకూడదు, కుటుంబ విలువల్ని మర్చిపోకూడదు. అవును. ఇవన్నీ ఉన్నాయి అంటే అక్కడ భక్తి ఉన్నట్టు. ఉన్నట్లు. అన్ని విలువలు ఉన్నాయంటే భక్తి అంటే ఒక్క భగవద్ ఆరాధనే కాదు, ఇవన్నీ కూడా భక్తి కిందికే వస్తాయి. మనం ఆచరించే ప్రతి ఆచరించే విధానము ధర్మంగా. ప్రతి సాంప్రదాయం, ప్రతి విధి విధానం కూడా భక్తి కిందికే వస్తాయి ఉమ్. మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎందుకు కారణము అంటే మహిళ ఓపిక ఎక్కువ. అవును. ఇంతకుముందు సహనం ఉండేది, ఇప్పుడు సహనం లేదు, కోల్పోయింది. ఉమ్. అంటే తీసుకునే ఆహారమా, చేసే వ్యవహారమా, పరిస్థితుల, మనిషిలో అంటే కావాల్సినంత విశ్రాంతి దొరకట్లేదా, ఉమ్. ఇవన్నీ కూడా మనకి తీసుకోవాలి పరిగణలోకి. అవును. అసలు ఈ విధంగా వయసు వ్యత్యాసంతో చేయటానికి కారణం ఏంటిది అంటే మహిళ ఒంటరిగానైనా బతకగలుగుతుంది. ఉమ్. ప్రధాన కారణం ఇది. తను శక్తివంతురాలు. అది అన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. మరి మన ఋషులు కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రతి ఒక్కటి వాళ్ళు ఆచరించి, వాళ్ళు అనుభవించి, కష్టాన్ని తీసేసి, నష్టాన్ని తీసేసి, అన్ని వడ్డించి పళ్ళెంలో ఇస్తే మనం ఆచరించడానికి ఈరోజు మనం వాటిల్లో ఆరోగ్య సూత్రం ఉంది, అనుబంధాలు ఉన్నాయి, భగవంతుని ఎలా పట్టుకోవాలో ఉంది. అవి అంత ఈజీగా ఇస్తే కూడా మనం ఈరోజు తీసుకోవడానికి కష్టపడిపోతున్నామే. అయ్యో, ఎక్కువగా మనం ఆ సాంప్రదాయాన్ని పాటించకపోవటానికి కారణం ఏంటిదంటే బద్ధకం. మనిషికి నియమాలు కాదంటారమ్మా? బద్ధకం. బొట్టు పెట్టుకోవాలా, స్నానం చేశాక తలకు నూనె పెట్టుకోవాలా, తల స్నానం చేయాలా, ఈరోజు ఉతికిన బట్టలే వేసుకోవాలా, పొద్దున్నే లేవాలా, అవును, సూర్యుడి కంటే ముందే లేవాలా. బద్ధకం కాదా ఇవన్నీ? ఊరిని ఉద్ధరించడం సంగతి ఏమో కానీ ఫస్ట్ నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి స్నానం కూడా ఊరిని ఎవరు చెయ్యరు కొంతమంది అయితే. ఉద్ధరించరమ్మా. ఇవన్నీ మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం నేననేది. అంత కష్టపడి వాళ్ళు మనకి ఇన్ని అందిస్తే మనం ఆచరించడానికి ఒళ్ళు బద్ధకం ఎక్కువైపోయి స్నానం చేయటానికి కూడా అవును అసలు మరీ చెప్తే బాగుండదు. ఆడపిల్లలు మరీ దారుణంగా తయారయ్యారు. బయటికి వెళ్ళాలి అంటే ఆ నైట్ డ్రెస్ తీసేసి ఇంకో డ్రెస్ వేసుకొని వెళ్తారు కానీ స్నానం చేయరు అనమాట. అప్పుడు కూడా ఉన్నారు ఇంత ఘోరంగా ఉంటే కనీసం పోని, భక్తి పోని, సాంప్రదాయం పోని, ఆరోగ్యానికి సంబంధించింది కదా శుభ్రత అనేది. నేనైతే ఆరోగ్యానికి సంబంధించింది. తెల్లవారుజామున లేచి చూడండి, మీరు ఏ ఫేషియల్ చేయించుకోక్కర్లేదు, ఆ గ్లో వస్తుంది. మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, తెలివి, సమయం, ఎంత సమయం మిగులుతుంది ఒకసారి చూడండి. చాలా టైం మిగులుతుంది. ఏం చేయాలి, అబ్బా ఇంకా 8:30 ఇంకా 9 అన్నట్టు అనిపిస్తుంది. ఇది ఊర్లలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది మనకి. ఎర్లీగా లేస్తారు కాబట్టి. పూర్వకాలంలో కాదు, 20 ఏళ్ల కిందటి వరకు అత్తమామలు ఇంట్లో ఉంటే అత్తమామలు గౌరవించేవాళ్ళు, భయంతో గౌరవించేవాళ్ళు, లేచేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఇంట్లో పెట్టుకోవట్లేదు, వాళ్ళ మాటకి గౌరవం లేదు. అత్త లేచి వంట చేసి టిఫిన్ చేసి కోడల్ని లేపే రోజులు వచ్చాయి ఈ రోజుల్లో. తప్పు కదా, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. నువ్వు గుళ్ళు తిరిగి తీర్థయాత్రలు జరగలి, ఇవి నియమాలు పాటిస్తే చాలు. కాబట్టి ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థని కాపాడుకునే కూడా మళ్ళీ దీనికి మనం సమ్మేళనాలు చేయాలి, వీటికి మోటివేషన్లు చేయాలి. మనము దిగజార్చుకున్నాం, ఎక్కడో తప్పు జరిగిపోయింది, అంతే. ఆ తప్పుని సరిదిద్దుకోవాలి. తప్పకుండా కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకోవాలి. విడాకుల కేసులో ప్రపంచంలో 2వ దేశంగా ఉంది అంటే ఎంత అవమానం అనుకోవాలి. అంటే అర్థం చేసుకోలేని మనస్సులు వచ్చాయా? స్వతంత్రత అంత ఎక్కువైపోయిందా ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి? ఎందుకు స్వతంత్రత? అంత అవసరమా? అంత విచ్చలవిడితనం అవసరం లేదు కదా. ఇద్దరు ఉంటారు కలిసి, ఎవరి జీవితం వాళ్ళది. ఈమె ఒకటి తేలితే వాళ్ళు ఇంకొకళ్ళ తేలితే ఏంది ఈ జీవితం అసలు? మంగళసూత్రం కట్టిన భార్యాభర్తలకు ఉన్న ప్రేమ వేరే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కసారి ఆలోచించాలి. ఆ అనుబంధం వేరు అనుకుంటారు, లైసెన్స్ అని కాదు. అది లైసెన్స్ కాదు, అనుబంధాన్ని పెంచేది అది మంగళసూత్రం అనేది. కుటుంబ విలువలకి మనం విలువనిస్తే చాలు. నువ్వు ఏ ఉద్యోగాలు చేయక్కర్లేదు, నువ్వు ఏ పూజలు చేయక్కర్లేదు, రోజు దేవుడి దగ్గర దీపారాధన చేసి దండం పెడితే చాలు. చాలా బాధేస్తుంది ఒక్కోసారి చూస్తే. అవును, ఎందుకు ఇలా దిగజారిపోయింది, ఎక్కడ ఏం జరిగింది అంటే ఎక్కువగా విదేశాలకు వెళ్ళటం రావటం, అక్కడ వాళ్ళు సులువుగా బతికేస్తున్నారు ఇవేం పాటించకుండా అనేది ఒకటి. బద్ధకం పెరిగిపోవటం, బాధ్యతలు తీసుకోలేకపోవడం ఇంకొక విషయం. ఇంకొకటి
బాధ్యత ఉండాలి. ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరి మధ్యకి బాధ్యత ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉండాలి, డబ్బుకు కాదు. అవును. డబ్బుతో చూస్తున్నారు, బంధం అంతా డబ్బుతోనే నడుస్తుంది, ప్రతి బంధం కూడా. తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా నువ్వు మాకేం ఆస్తులు ఇచ్చావని అడిగే రోజులు. పిల్లలకి మనం నేర్పించట్లేదు, వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండడం నేర్పించట్లేదు. అవును. ఎక్కడ మన ఈ కుటుంబ విలువల్ని ఇవన్నీ నిలబెట్టుకోవాలి అని అంటే మనం అన్నిటినీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని పిల్లలకి చెబుతూ, తల్లి భార్య కూతురు అల్లుడు గొడవ పడితే తల్లి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, అక్కడ నాశనం అయింది కుటుంబం, విడిపోతుంది బంధం. మీరేమన్నా కొట్టుకోండి, మీరేమన్నా చేయండి, మీరే సర్దుకొని పోండి. చెప్పాలి మన విలువలు, మన పురాణాల గురించి, ఇన్నేళ్ల కుటుంబ వ్యవస్థ గురించి చెప్పగలగాలి. మనం చెప్పగలిగితే అది అక్కడ బాగుంటుంది. కొంతవరకైనా ఆపగలగాలి వీటిని. ఆపగలిగితే మన కుటుంబ వ్యవస్థను మనం ప్రపంచ దేశాల మళ్ళీ మనం తెచ్చుకోవాలి. ధన్యవాదాలమ్మా. నమస్తే.